హరే కృష్ణ. రామాయణం ఎక్కువ తెలుసా, భారతం ఎక్కువ తెలుసా? రామాయణం. శ్రీరాముల వారి ధర్మపత్ని సీతాదేవి. రామాయణం రాసింది వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణం గురించి ముందుగా ఉపదేశించింది ముని పేరు? ఆ, ముని ఐడియా లేదండి. నారద ముని. శ్రీరాముల వారి తమ్ముళ్ళ పేరు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో కవలలు ఎవరు? ఆ, ఆ, లక్ష్మణుడు అండ్ భరతుడు అనుకుంటా. భరతుడు, శత్రుఘ్నుడు. ఓకే. భరత శత్రుఘ్నుల వాళ్ళ తల్లి? సుమిత్ర, కైకేయి. శ్రీరాముల వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఓకే. ఒకటే భార్య, ఒకటే మాట, ఒకటే బాణం. సీతాదేవి వాళ్ళ చెల్లెళ్ళు? సీతాదేవి చెల్లెలు అంటే ఆమె పేరు గుర్తులేదు, కానీ లక్ష్మణుని భార్య. ఆమె 6 months వాళ్ళు వెళ్ళి వచ్చేంత వరకు ఆవిడ నిద్రలోనే ఉంటారని విన్నాను. పేరు గుర్తులేదు ఎగ్జాక్ట్. ఊర్మిళాదేవి. రావణాసుడు వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు? విభీషణుడు అండ్ ఇంకొక అతని పేరు ఐడియా లేదు. కుంభకర్ణుడు. 6 నెలలు పడుకుంటారు, 6 నెలలు తింటారు ఆయన. అహల్య వాళ్ళ భర్త? గుర్తులేదండి. గౌతమ్ మహర్షి. రామాయణం ఈ యూత్కి ఎలా యూజ్ అవుతుంది? తండ్రి మాట జవదాటాడు. అందరికీ మంచి చేయాలి, రాజ్యంలో వాళ్ళని అందరినీ బాగా చూసుకోవాలి, ఎవరికి ఎటువంటి బాధలు కలగకుండా మంచి మార్గంలో నడవాలి. వనవాసంకి వెళ్ళేటప్పుడు రాముడు నదిని దాటాల్సి వస్తుంది, అప్పుడు పడవలో వెళ్తారు కదా, పడవని నడిపింది ఎవరు? గుర్తులేదండి, పేరు గుర్తులేదు. గుహుడు. గుహుడు. ఓకే. రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? 18 కాండాలు అనుకుంటాను. 17? 7 కాండాలు. 7 కాండాలు. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.